ఉత్తరాంధ్ర మరోసారి హోరెత్తింది. జననేత కోసం జనసంద్రం ఉప్పొంగింది. ఉదయం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్ నిర్మాణ దశలో ఆగిపోయిన మాకవరంపాలెం మెడికల్ కాలేజీ రోడ్డు మార్గంలో వెళ్లారు. దారి పొడవునా జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. జన ప్రభంజనాన్ని చూసి ఆ ఎర్రటి సూర్యుడు సైతం చెమ్మగిల్లాడు. ఉదయం నుంచి 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతతో నిప్పులు చిమ్మిన భానుడు ముఖం చాటేశాడు. వరుణుడు సైతం వర్షం కురిపిస్తూ వైఎస్ జగన్కు స్వాగతం పలికాడు. జోరు వానలో ఒక్క అడుగు కూడా వెనక్కి పడలేదు. వర్షంలో తడుస్తూనే అభిమాన నేతకు ప్రజలు నీరాజనాలు పట్టారు. వైఎస్ జగన్ కూడా అలా తడుస్తూనే నర్సీపట్నం వెళ్లారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసినా జనం ఏమాత్రం తగ్గలేదు. ఉదయం తీవ్రమైన ఎండను, సాయంత్రం కుండపోత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తరలి రావడం చూస్తుంటే చంద్రబాబు పాలనపై ఎంత విసిగిపోయారో ఇట్టే అర్థమవుతుంది. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, వీధి వ్యాపారుల నుంచి ఇటు రాజయ్యపేట బల్క్ డ్రగ్ బాధితులు, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ యాత్రలో భాగమయ్యారు. తమ గోడు చెప్పుకుంటూ జననేత వెంట తరలి వెళ్లారు. ప్రతి ఒక్కరి కష్టాలు వింటూ అందరికీ ఆప్యాయంగా పలకరించారు వైఎస్ జగన్. మొత్తానికి కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టేలా వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర టూర్ జరిగింది. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు వైఎస్ జగన్. సూపర్ 6, 7 అంటూ మోసం చేశారని, మెడికల్ కాలేజీలను సైతం ప్రైవేటు పరం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీలు ఆధునిక దేవాలయాలతో సమానమని, వాటిని ప్రైవేటు పరం చేస్తే పేదవాడికి ఎలా మంచి జరుగుతుందని ప్రశ్నించారు ఆయన. ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా, ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి దగా కావడం అన్నది, పేదవాడు దగా కావడం అన్నది పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల ప్రతి 7-8 నియోజకవర్గాల కంటే ప్రతి జిల్లా కేంద్రంలోనూ మొత్తంగా 17 మెడికల్ కాలేజీలు కొత్త గవర్నమెంట్ నడుపుతా ఉంటే దానివల్ల జరిగే మేలు ఇది. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ. మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు? అంతా ప్రైవేట్ వాళ్ళే. ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు. ఇక అంతా ప్రైవేట్ నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? పేదవాడు దగా పడకుండా, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోకుండా ఎలా చేయగలుగుతారో అని అడుగుతా ఉన్నా. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు ఫుల్ స్టాప్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. 2022 డిసెంబర్ 30న 52 ఎకరాల్లో నర్సీపట్నం మెడికల్ కాలేజ్కు శంకుస్థాపన చేశామని, కోవిడ్ సంక్షోభంలోనూ 500 కోట్లు ఖర్చు చేశామన్నారు వైఎస్ జగన్.
ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టామన్నారు. తాము మంచి చేస్తే చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ కాలేజీ కన్నా పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది. ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది. ఇదే కాలేజీ కన్నా పూర్తి అయి ఉంటే డిసెంబర్ 30, 2022లో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశాం. 600 బెడ్ల హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పాయకరావుపేట, అటువైపున తుని, ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే హబ్ అవుతుంది. ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని KGH హాస్పిటల్కు పోవాల్సి వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం 12 కాలేజీలు ఉన్నాయి. అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకటే లెక్కలేక తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం 1923లో కట్టిన అప్పటి బ్రిటిష్ వారు కట్టిన KGH కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ తీసుకుని వచ్చారు. మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్న కాలేజీలు నాన్నగారు పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన అప్పట్లో 1923లో కట్టిన KGH కాలేజు. ఈ 2 కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా మరో 4 మెడికల్ కాలేజీలు శ్రీకారం చుట్టాం. ఇందులో విజయనగరం, పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం ఈ 4 కాలేజీలకు గాను విజయనగరం కాలేజు, పాడేరు కాలేజు ఈ 2 కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది విజయనగరం సంబంధించిన విజయనగరం కాలేజ్. విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ 2023లో ఈ కాలేజ్ ప్రారంభమైంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. పాడేరులో 2024 ఎన్నికల నాటికి పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్. పులివెందుల, పాడేరు ఈ 2 కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చే నాటికి పాడేరులో క్లాసులు కూడా 50 సీట్లతో పాడేరులో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు పాడేరులో కనిపించింది. పులివెందులో మరో 50 సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 50 సీట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ కేంద్రం క్లాసులు బిగించేయమని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసులు వద్దు, మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వెనక్కి రిజెక్ట్ చేసిన పరిస్థితులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే
దాదాపుగా 7 కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పులివెందుల, పాడేరు ఈ 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా పూర్తిగా క్లాసులు మొదలైపోయి పూర్తిగా ప్రాజెక్టులు అయిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ 7 కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి. మిగిలింది మరో 10 కాలేజీలు. ఈ 7 కాలేజీలకు మిగిలిన 10 కాలేజీలకు ఈ 17 కాలేజీలకు అవసరమైన ఖర్చు 8,000 కోట్ల రూపాయలు. ఇందులో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే 3,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఈ స్థాయిలోకి ప్రాజెక్ట్ అన్ని కూడా తీసుకుని రావడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను. కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల కింద పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు చేయలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ వేయడానికి ఏకంగా 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, కోట్లాది మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా అని నిలదీశారు. వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు. అసలు గవర్నమెంట్ అన్నది 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో, అంటే సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అధ్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఏమిటి అనంటే, అమరావతిలో 50,000 ఎకరాలు కాదు, మరో 50,000 ఎకరాలు సేకరించి 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో 50,000 ఎకరాలు, ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున 1,00,000 కోట్లు కావాలని చెప్పి అన్నారు. పెట్టింది ఎంత అంటే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇవాళ ఈ 50,000 ఎకరాలు సరిపో, మరో 50,000 ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు. అంటే ఆ 50,000కు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ, మెడికల్ కాలేజీలకు, కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి అజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇక చంద్రబాబు మాదిరిగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. అబద్ధం చెప్తున్న వ్యక్తి స్పీకర్ పదవికి అర్హుడా అని ప్రశ్నించారు జగన్. ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, మరి జీవో లేదు అని చెప్పినందుకు, స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో
చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. రచ్చబండ కార్యక్రమం చేపడతామన్నారు వైఎస్ జగన్. కోటి సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ను కలుస్తామన్నారు. 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు చేసే కార్యక్రమాలను నిరసన తెలుపుతూ రేపటి నుంచి నవంబర్ 22 దాకా 22 వరకు గ్రామ వార్డు స్థాయిలో రచ్చబండ అనే కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంటుంది. వార్డుల్లోనూ గ్రామాల్లోనూ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అన్యాయాలను, మెడికల్ కాలేజీలకు సంబంధించి జరుగుతా ఉన్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరుతో చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రచ్చబండ ద్వారా చేస్తాం. అంతేకాకుండా ప్రైవేటీకరణ చేస్తా ఉన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి కూడా 500 సంతకాలు తీసుకుంటూ, ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు తీసుకుంటూ, కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. మరోవైపున అక్టోబర్ 28వ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మనం ర్యాలీలు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాము. ఈ ర్యాలీతో డిమాండ్ పత్రాలు నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన ఆఫీసులో ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే రకంగా నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఈ ర్యాలీలు కొనసాగుతాయి. కలెక్టర్కు కూడా డిమాండ్ పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. నవంబర్ 23వ తారీఖున ఆ 50,000 సంతకాలు ప్రతి నియోజకవర్గం నుంచి బయలుదేరి జిల్లా కేంద్రాలకు, ఒక్కో నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు నవంబర్ 23వ తారీఖున జిల్లా కేంద్రానికి బయలుదేరితే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, ఆ జిల్లా కేంద్రం నుంచి మర్నాడు నవంబర్ 24వ తారీఖున లక్షల కొద్ది ప్రజలు సంతకాలు చేసిన, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన పత్రాలతో జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ప్రతి లారీ కూడా బయలుదేరుతుంది. గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీలే కాకుండా మాతో పాటు కలిసి వచ్చే మేధావులను కూడా తీసుకుని గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలు చేసిన డిమాండ్ పత్రాలను గవర్నర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 32 విభాగాలు ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడ్డాయని, ఏకంగా 5,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసేశారని ఫైర్ అయ్యారు. ఇక కార్మికులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని భరోసా ఇచ్చారు జగన్. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2,000 మందికి విఆర్ఎస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 3.5 మాసాలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్సులు, బోనస్లు తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే క్వార్టర్లకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో, వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంటు రేటు యూనిట్కు 9 రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తూ అడిగితే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది. అయ్యా చంద్రబాబు, ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే, మనిషి అనే వానికి మార్పు అనేది చాలా అవసరం. బుద్ధి జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో, ప్రజలకు తోడుగా ఉండి మంచి పేరు తెచ్చుకునే కార్యక్రమం చేసుకో, లేకపోతే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఈ సందర్భంగా పచ్చకామెలతో విశాఖ కేజీహెచ్లో చేరిన కురుపాం గిరిజన విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శించారు.
విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 65 మంది పచ్చకామెర్లతో బాధపడుతున్నారని, కురుపాం నుంచి కేజీహెచ్కు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేసులు ఎంత సీరియస్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు వైఎస్ జగన్. పచ్చకామెర్లతో 2 విద్యార్థులు చనిపోయారని, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 170 మంది పిల్లలకు 1,00,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వాలన్నారు. పిల్లల తరపున మెడికో లీగల్ కేసు వేస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమారా ఇప్పుడు ఇక్కడ 65 మంది పేషెంట్లు ఒకే స్కూల్ నుంచి కేజీహెచ్కి వచ్చినారు. కేజీహెచ్ అంటే 200 కిలోమీటర్ల దూరం నుంచి కురుపం నుంచి కేజీహెచ్కి వచ్చినారు అని అంటే కేసెస్ ఎంత సీరియస్గా ఉంటే తప్ప అక్కడ నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకొని వస్తారు. ఆడ మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేస్తూ ఉంటే వాటర్ కంటామినేషన్ ఎందుకు అవుతుంది? మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు కాబట్టి వాటర్ కంటామినేషన్ జరిగింది. వాటర్ కూడా ఎంత దారుణమైన కంటామినేషన్ అంటే ఫేకస్ కంటామినేషన్ అంట. ఆ స్థాయిలో వాటర్ కంటామినేషన్ జరిగి పిల్లలు జాండీస్ వచ్చి 170 మంది జాండీస్ వచ్చిన పరిస్థితి వస్తే స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చిన మంత్రులు కానీ ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు కానీ దీన్ని కవరప్ చేయాలని చూస్తున్నారు తప్ప సొల్యూషన్ ఎతకాలి, సొల్యూషన్ చూపాలని చూడడం లేదు. ప్రతి పాపకు ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లాడు, ప్రతి పాప, 2 పిల్లలు చనిపోయినారు. చనిపోయిన ప్రతి పాపకు 25 లక్షల రూపాయలు కాంపన్సేషన్ కనీసం ఇవ్వాలి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 170 మంది పిల్లలకు తలా 1,00,000 రూపాయలు వాళ్లకు ఇచ్చి మినరల్ వాటర్ ప్లాంట్ వెంటనే రీస్టోర్ చేసి రిపేర్ చేయించి వెంటనే అక్కడ బాత్రూములు శానిటేషన్ మీద ధ్యాస పెట్టి గవర్నమెంట్ తప్పు చేసిందని ఒప్పుకొని ఈ తప్పిదాలను చేస్తే ఈ తప్పిదాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం దేవుడన్నా కొద్దో గొప్ప క్షమిస్తాడేమో, లేకపోతే దేవుడు కూడా క్షమించే పరిస్థితి కూడా ఉండదు. మెడికో లీగల్ కేసు ఇది. దిస్ ఇస్ ఎ మెడికో లీగల్ కేస్. మెడికో లీగల్ కేస్. ఎస్టీ పిల్లలను, ట్రైబల్ పిల్లలను పట్టించుకునే నాతులు లేని, పట్టించుకునే పరిస్థితే లేని ప్రభుత్వం ఇది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద వీళ్లకు డ్యూ కాంపన్సేషన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా అవసరమైతే వైఎస్ఆర్సీపీ వీళ్ళందరి తరఫున కోర్టు ద్వారా కూడా తడుతుంది, కాంపన్సేషన్ ఇప్పించే కార్యక్రమం చేస్తుంది. వీళ్ళిద్దరు తల్లులు ఎవరన్నా పట్టించుకున్నారా? తల్లుల గురించి ఎవరన్నా పట్టించుకున్నారా? పార్టీ తరఫు నుంచి వీళ్ళిద్దరికీ కూడా తలా 5 లక్షల రూపాయలు చెక్ ఇప్పించే కార్యక్రమం తీసుకోండి. వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా పార్టీ తరఫు నుంచి మిగతా పిల్లలందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా చూసుకోండి. ప్రభుత్వం తరఫు నుంచి కూడా మెడికో లీగల్ కేసు కింద సూ చేసే దానికోసం శ్రీరామును ఒకసారి శ్రీరామును పిక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయండి.